మెయిన్ ప్లాట్‌ని ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడం వల్ల అనుకుంటా ఫస్ట్ హాఫ్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఒక మంచి ఫన్ ఫీలింగ్ అనిపించింది. బేసిక్‌గా ఆబ్వియస్‌గా ఈ మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ బ్రహ్మానందం. ఆయనతో పాటు వెన్నెల కిషోర్ చాలా బాగా సింక్ అయ్యి పెర్ఫామ్ చేశాడు అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ ఫన్ కానీ, ఆ వన్ లైనర్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగా అంటే కనెక్ట్ అవ్వల. సో సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుని కూర్చుంటాం కాబట్టి సెకండ్ హాఫ్ అమ్మయ్య సెకండ్ హాఫ్ కాపాడాడరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్గా ఏదైతే ఒక ఎమోషన్ పాయింట్ తీసుకున్నారో ఆ పాయింట్ మనకు కనెక్ట్ అవ్వదు ఎక్కడ. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మూవీకి. ఆ పాయింట్ కనుక మనం కనెక్ట్ అయి ఉంటే అబ్బా ఏం తీసాడరా అని మనం ఆ స్టోరీతో పాటు ట్రావెల్ చేయడం అట్లా జరిగేది. బట్ ఓన్లీ బ్రహ్మానందం స్క్రీన్ మీద ఉన్నాడు కాబట్టి, బ్రహ్మానందం అంటే మనందరికీ ఇష్టం కాబట్టి ఆయన నోట్లోంచి ఏ పదం వచ్చినా సరే అది ఫన్నీగానే మనకు అనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మానందం నోట్లో 100 పదాలు వస్తే 98 పదాలు మనకు ఫన్నీగానే అనిపిస్తాయి. దాని సందర్భం ఏదైనా, ఆయన స్టేజ్ మీద మాట్లాడినా, స్క్రీన్ మీద మాట్లాడినా, సినిమాలో మాట్లాడినా, సందర్భం ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా, ద వే హీ స్పీక్స్ దట్ పర్టికులర్ వర్డ్, అది ఏ వర్డ్ అయినా కావచ్చు, అంత గొప్ప కైండ్ ఆఫ్ హీ కెన్ టాక్. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా అవి ఫన్నీగా ఉంటాయి తప్ప ఓవరాల్గా ఆ స్క్రిప్ట్ కానీ అది కానీ అంత టైట్గా మనకి కనెక్ట్ అయిపోయేంత, మనం ఎగబడిపోయేంత లేదు. సేమ్ టైం దాన్ని కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా తీయాలి డైరెక్టర్, అట్లా తీయలేదు. కేవలం బ్రహ్మానందం మీద మాత్రమే రిలే అయిపోయి వెళ్ళిపోయినట్టు అనిపించింది. బ్రహ్మానందం గారి అబ్బాయి, ఆయన గౌతమ్ అతని పేరు, అతను చాలా బాగా చేశాడు. అంటే గతంలో అతని మూవీస్ చాలా సంవత్సరాల క్రితం చూశాను నేను. దాంతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా ఇంప్రూవ్ అయింది అతని పెర్ఫార్మెన్స్ కానీ, అతని డ్యాన్సెస్ కానీ. చాలా వరకు అప్పీలింగ్ యాక్టర్ లాగా అనిపించాడు. కాస్త ఇంకొన్ని మంచి స్క్రిప్ట్లు తెచ్చుకుని చేస్తే కాస్త పనికొచ్చే హీరోలానే కనిపిస్తున్నాడు. సో వెన్నెల కిషోర్ కానీ ఓకేగా ఉంది మూవీ. అంటే ఎగబడి థియేటర్లకు వెళ్ళిపోయేంత ఏం లేదు. నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఓటీటీ కోసం వెయిట్ చేస్తే సరిపోతుంది మూవీ అని అనిపిస్తుంది. సో ఈ వీకెండ్ నేను ఏదో ఒక మూవీని వెళ్ళాలి, సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు తప్ప అంత హైలీ రికమెండెడ్ లేకపోతే నార్మల్గా కూడా పెద్ద రికమెండెడ్ మూవీ ఏం కాదు. ఫన్ కోసం, సెకండ్ హాఫ్ కోసం, మంచి మంచి పంచెస్, గ్యాగ్స్ కోసం అక్కడక్కడ ట్రై చేయవచ్చు ఒకసారి అంతే.